హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఎర్లీ రిటైర్మెంట్ అని చెప్పేసి చాలామంది దగ్గర మనం వింటున్నాం. ప్రజెంట్ అయితే ఎర్లీ రిటైర్మెంట్ అనేటప్పటికి 40 ఆర్ 45 కల్లా ఆ లోపు ఉన్న ఏజ్ వల్ల అయితే బాగా కష్టపడి, సో ఎంతకంటే అంత కష్టపడేసి కావాల్సినంత డబ్బులు సంపాదించుకొని ఎర్లీగా రిటైర్ అయిపోయి తర్వాత ఎంజాయ్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. మరి ఇలాంటి రిటైర్మెంట్ కావాలి అని అంటే మీరు ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. దాని గురించి కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి కూడా పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ AMFI అండ్ IMF రిజిస్టర్డ్ విజయ్ కర్ణం గారు కూడా ఇప్పుడు మనతో పడుతున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. నేను ఇప్పుడు చెప్పింది కూడా మీరు వినారన్నారు. ఎర్లీ రిటైర్మెంట్ ఇప్పుడు ట్రెండింగ్ అండి. ఇది ఉన్న టైంలో ఫుల్ కష్టపడేసి కావాల్సినంత డబ్బులు సంపాదించేసుకొని ఆరామ్సే కూర్చుందామని డిసైడ్ అయిపోతున్నారు. అంటే ఇది మెయిన్గా కొంచెం ఎక్కువ స్టార్ట్ అయింది కోవిడ్ తర్వాత అండి. సో ఎందుకు ఇది స్టార్ట్ అయింది అంటే కొంచెం డీటెయిల్గా వెళ్తే కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో కొన్ని కార్పొరేట్స్ రూత్లెస్గా బిహేవ్ చేసాయి అనమాట. అంటే మనం ఎంత ఇన్పుట్ ఇస్తున్నాము, ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది ఎంప్లాయీస్కి కొంచెం అవేర్నెస్ పెరిగింది. మనం ఎంత వర్క్ చేసినా ఇంతే అవుట్పుట్ దీనికి. సో ఇంత వర్క్ చేయడం అవసరమా అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట మెల్లగా. సో కోవిడ్ కంటే ముందు హై లెవెల్ ఆఫ్ స్ట్రెసెస్ని మేనేజ్ అంటే తీసుకునేవాళ్ళు ఎంప్లాయీస్, ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు అనే మైండ్ సెట్లో స్టార్ట్ అయ్యేది. కానీ కోవిడ్ తర్వాత కొంచెం అవేర్నెస్ పెరిగేసి ఇంత స్ట్రెస్ అవసరం లేదు, మనకి ఎంత కావాలి, అసలు మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలనేది కొంచెం అవేర్నెస్ పెరిగింది. ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది అంత కష్టపడితే చాలు, ఎన్ని రోజులు మనం ఇంత కష్టపడితే ఇంత అమౌంట్ వస్తుంది అనేది ఎర్లీ రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇది వెస్ట్లో స్టార్ట్ అయింది, తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా అయింది. దానికి కొన్ని వేరే సబ్ కేటగిరీస్ కూడా డివైడ్ చేసుకున్నారు. మళ్ళీ ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ మనం డిఫైన్ చేద్దామండి, రిటైర్మెంట్ అంటే ఏంది. మనం జనరల్గా ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరం మనం తెలుసుకుంది ఏంటి అంటే రిటైర్మెంట్ అనేది గవర్నమెంట్ వాళ్ళకే ఉంటుంది. 56 ఇయర్స్, 58 ఇయర్స్, 60 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అవుతారు. వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. వాళ్ళు సేఫ్ ఉంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు సేఫ్ ఉంటారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకి రిటైర్మెంట్ తర్వాత కూడా ఇబ్బందులు తప్పవు అన్నట్లు ఉంటుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది అనమాట. సో అది రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ అక్కడ మనకి ఇండియాలో కానీ మన తెలుగు స్టేట్స్లో కానీ ఇప్పుడు మనం బేసిక్గా రిటైర్మెంట్ అంటే ఏం అర్థం చేసుకోవాలంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్. మనకి స్ట్రెస్ లేదు, మనకు నచ్చిన వర్క్ మనకు చేసుకుంటున్నాం, మనకి ఇన్కమ్కి ఏం ప్రాబ్లం లేదు, అది రిటైర్మెంట్. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ రిటైర్మెంట్ కార్పొరేట్స్ బిల్డ్ చేసుకొని వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు ఏదైతే ప్యాషన్ అనుకున్నారో లేకపోతే వాళ్ళకి ఇష్టమైన బిజినెస్ కానీ వాళ్ళకి ఇష్టమైన వర్క్ కానీ వాళ్ళు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఎర్లీ రిటైర్మెంట్ కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఇట్లానే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్కి చిన్నప్పటి నుంచి ఫుడ్ మీద కానీ చిన్నప్పటి నుంచి పెయింటింగ్ మీద కానీ ఇంట్రెస్ట్ ఉందనుకుందాం. కానీ బికాజ్ ఆఫ్ సోషల్ ప్రెషర్స్ కానీ లేకపోతే ఎక్కువ ఎర్న్ చేయాలి అనే ప్రెషర్లో పడిపోయి 35 ఇయర్స్ 40 ఇయర్స్ వరకు అతను ఫుల్ ఎర్న్ చేసుకొని కార్పొరేట్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫుడ్ బిజినెస్ పెట్టడం కానీ పెయింటింగ్ బిజినెస్ పెట్టడం కానీ పెయింటింగ్స్ చేసి అమ్మడం కానీ స్టార్ట్ చేసుకుంటారు. అప్పుడు అతనికి స్ట్రెస్ ఉండదు. కానీ ఎంత కార్పొరేట్స్ జనరేట్ చేసుకోవాలి అనేది క్లారిటీ ఉండదు చాలామందికి. సో ఫస్ట్ థంబ్ రూల్ ఏంది అంటే ఫైర్ నెంబర్ అంటారండి, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ. సో ఆ నెంబర్ ఏంటి అంటే 25 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్. ఫర్ సపోజ్ ఎవ్రీ ఇయర్ మీకు 12 lakhs ఎక్స్పెన్సెస్ ఉందనుకుందాం. అంటే ఎవ్రీ మంత్ 1 lakh ఎక్స్పెన్సెస్, అంటే కంప్లీట్ ఫ్యామిలీకి అంటే ఇంక్లూడింగ్ యువర్ రెంట్ కానీ గ్రాసరీస్ కానీ అన్నిటికీ కలిపి పిల్లల స్కూల్ ఫీజ్ అన్నీ కలుపుకొని 1 lakh rupees పర్ మంత్ అనుకుంటే 12 lakhs అనుకున్నాం అనుకోండి. 25 times ఆఫ్ 12, సో అప్రాక్సిమేట్గా 3 crores rupees. 3 crore కార్పస్ రెడీ అయ్యింది అనుకోండి, యూ క్యాన్ రిటైర్. అంటే రిటైర్ అంటే మీకు మంత్లీ ఇన్కమ్ బర్డెన్ తగ్గిపోయింది. అంటే ఈ కార్పస్ నుంచి మీరు మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ ఇన్ఫ్లేషన్. ఓకే, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా, అంటే ఈ రోజు మనకి ఎక్స్పెన్సెస్ 1 lakh ఉంది కానీ 5 years తర్వాత 1 lakh ఉండదు, పెరుగుతుంది కదా. కానీ ఈ ఫైర్ నెంబర్ యూజ్ చేసుకుంటే మీకు ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ అవుతుంది అనమాట. ఇన్ఫ్లేషన్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఒక 7 to 8% అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. 6 to 7%. కొన్ని కేటగిరీస్లో ఎక్కువగా ఉంటుంది, కానీ యావరేజ్గా 7% తీసుకోవచ్చు. ఓకే, సో అది ఇంకా మీకు ఇంకో థంబ్ రూల్, ఇన్ఫ్లేషన్లో థంబ్ రూల్ చెప్పాలంటే ఎవ్రీ 5 years మన ఎక్స్పెన్సెస్ డబుల్ అవుతుంటాయి. ఎవ్రీ 5 అంటే ఈరోజు మనం 100 రూపీస్ ఖర్చు పెట్టింది 5 years తర్వాత 200 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
సో దట్ విల్ బి ది ఇన్ఫ్లేషన్ థంబ్ రూల్. సో ఈ ఫైర్ నెంబర్ యూజ్ చేసుకుంటే మీరు రిటైర్మెంట్ కార్పస్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఆ రిటైర్మెంట్ కార్పస్ వన్స్ జనరేట్ చేసుకున్నారు అనుకోండి, మీకు మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది. మీరు స్ట్రెస్ ఎక్కువ ఉన్న జాబ్స్ వదిలిపెట్టేసి ఫ్రీగా ఉన్న నార్మల్ జాబ్స్ చేసుకున్నా నడుస్తుంది. లేదు వేరే మీకు ఏ ప్లాన్ ఫ్యాషన్కి సంబంధించిన ఏవైనా ఉన్న వర్క్ చూసుకున్నా చేసుకోవచ్చు. అది ఫైర్ కాన్సెప్ట్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఎట్లా జనరేట్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఈ కార్పస్ ఉంది కదా, ఈ కార్పస్ని మనం లాస్ట్ వీడియోస్లో ఎంతమంది తెలుసుకున్నట్టుగా ఎస్టీపీస్ అండ్ ఎస్డబ్ల్యూపీస్ యూజ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ వాళ్ళ ఇన్కమ్ జస్ట్ లైక్ ఎ శాలరీ వాళ్ళ అకౌంట్లో వచ్చి పడేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. దట్ విల్ బి ద ఫస్ట్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కార్పస్ జనరేట్ చేయడానికి మినిమం 5 to 10 years పడుతుంది ఎవరికైనా సరే. ఎంత హై ఎర్నింగ్ అయినా సరే ఈ ఫైర్ నెంబర్ అచీవ్ కావడానికి 5 to 10 years పడుతుంది. ఈ 5 to 10 years అనేది చాలా క్రూషియల్ అండి. అంటే వీళ్ళు ఫర్ సపోజ్ ఒక 20 years కష్టపడాల్సింది ఈ 5 to 10 years కష్టపడాల్సి వస్తుంది. ఓకే. సో అది అనమాట. ఈ రిటైర్మెంట్ అనేది ఇట్లా ఉంటుంది. అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ ఇంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఒక నెక్స్ట్ ఇప్పుడు 60 years వరకు 55 years వరకు కష్టపడేది 40 years వరకే వాళ్ళు కష్టపడుతున్నారు. అంటే ఆ వర్క్ కూడా అంత ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హైయెస్ట్ ఎర్నింగ్ జాబ్స్ అన్నీ హైయెస్ట్ ప్రెషర్స్ ఉన్న జాబ్సే ఉంటాయి. సో వాళ్ళు ఏం చేయాలి అంటే 5 to 10 years మినిమం ప్లానింగ్ టైం పడుతుంది. మినిమం ప్లానింగ్ చేసుకోవాలి. ఈ 5 to 10 yearsలో నెక్స్ట్ చెప్పే టిప్స్ ఏంటి అంటే డెట్ ఫ్రీ కావాలి. ఖచ్చితంగా ఒక్క లోన్ పెట్టుకోవాలి. ఒక్క లోన్ కూడా పెట్టుకోవద్దు వాళ్ళు. అది హోమ్ లోన్ కానీ కార్ లోన్ కానీ ఏదైనా సరే అన్ని లోన్స్ క్లియర్ చేసేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఎందుకంటే వన్స్ మీరు కార్పస్ జనరేట్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఇన్కమ్ ఈఎంఐస్కి వెళ్ళిపోతుంటే మళ్ళీ మీకు బర్డన్ పెరిగిపోతుంటుంది ఇన్కమ్ పెంచుకోవాలనేసి. సో అది ప్యూర్ రిటైర్మెంట్ కాదనమాట. సో ఫస్ట్ లోన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. 5 to 10 years టెన్యూర్లో ఎంత పెద్ద హోమ్ లోన్ అయినా ఎంత పెద్ద పర్సనల్ లోన్ అయినా అంత క్లియర్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఈ 5 to 10 yearsలో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్కి ఒక ఫండ్ క్రియేట్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ అంటే యావరేజ్గా చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ 10 to 14% ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్. సో దానికి అనుగుణంగా మీరు ఒక కార్పస్ బిల్డ్ చేసుకోండి. అంటే మీరు చేతి నుంచి పెట్టకుండా ఆటోమేటిక్గా ఆ ఫండ్ నుంచే మీకు ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వెళ్ళిపోయేటట్లు, ఎవ్రీ ఇయర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వెళ్ళిపోయేటట్లు పెట్టేసుకుంటే ఏమవుతుంది అంటే మీరు రిటైర్ అయినాక కూడా మీకు ఒకవేళ ఎమర్జెన్సీలో మీకు ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకున్న హాస్పిటల్ బిల్స్ రిక్వైర్మెంట్ వస్తే ఈ ఇన్సూరెన్స్ టేక్ కేర్ చేస్తుంది. మీకు మెయిన్ కార్పస్లోకి వెళ్ళి ఇష్యూ రాదనమాట. అది హెల్త్. టర్మ్ అంటే మీకు ఒకవేళ ఇన్ కేసు తీసుకున్న ఇండివిజువల్కి ఏదైనా అయితే వాళ్ళ స్పౌస్కి వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తుంది. సో ఈ రెండు మ్యాండేటరీ అనమాట. దీన్ని స్కిప్ చేయొద్దు ఎర్లీ రిటైర్మెంట్లో కూడా. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 5 to 10 yearsలో ఏమవుతుంది అంటే మనం అన్ని ప్లాన్ చేసుకున్నట్లు కావు కాబట్టి అట్లీస్ట్ 6 to 12 months వాళ్ళకు ఉండే ఎక్స్పెన్సెస్ ఒక ఎమర్జెన్సీ ఫండ్లో లో డ్యూరేషన్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళకు పార్క్ చేసి పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తారు. ప్లస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు లిక్విడేట్ చేసుకొని మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఎమర్జెన్సీ ఫండ్ కూడా మ్యాండేటరీ. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో నేను ఇంకో సజెషన్ నేను ఇచ్చేది ఏంటంటే ఇన్ కేస్ వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ లేకపోతే ఇంటర్నెట్ బేస్డ్ జాబ్స్ ఉంటే Tier 2 సిటీస్కి వెళ్ళిపోమని చెప్తాను. అంటే ఎవరైతే హైయెస్ట్ పెయిడ్ జాబ్స్ కానీ ఎర్లీగా రిటైర్మెంట్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం సో రీలొకేట్ అవ్వాలి. రీలొకేట్ కావాలి. అంటే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఎందుకంటే సిటీస్లో ఉండేదానికి Tier 2 సిటీస్లో టౌన్స్లో ఉండడానికి మీకు 30 to 40% ఖర్చులు కూడా తగ్గిపోతాయి. మీకు మంత్లీ ఇన్కమ్ రిక్వైర్మెంట్ కూడా తగ్గిపోతుంటుంది. అంటే డౌన్ ద లైన్ ఒక 5 to 10 yearsలో ఇట్లా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీకు దానికి రిలేటెడ్ జాబ్స్ ప్లాన్ చేసుకోవడం కూడా ఇంకా బెటర్ ఐడియా అనమాట. ఇంటర్నెట్ బేస్డ్ జాబ్స్ అట్లా చూసుకోవడం. సో దీస్ ఆర్ ద టిప్స్. మనం ఇవి ఫాలో అవుతే మాత్రం డెఫినెట్గా ఎర్లీ రిటైర్మెంట్ విల్ బీ వెరీ ఫ్రూట్ఫుల్. అండ్ వన్స్ ఆ కార్పస్ బిల్డ్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇన్కమ్ జనరేట్ చేసుకునే సోర్సెస్ వస్తాయి, కానీ అది స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు 40-45 years ఒక డొమైన్లో ఉన్నారంటే ఆ డొమైన్ ఎక్స్పర్టీస్ అయిపోతారు. వాట్ ఎవర్ ఇప్పుడు మీరు యాజ్ ఏ మీడియా డొమైన్లో ఉన్నారు, 45 years తర్వాత మీరు మీడియా డొమైన్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. కానీ దాని తర్వాత మీరు అంత స్ట్రెస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, ఒక చిన్న సైజ్ బిజినెస్ పెట్టుకున్నా కూడా అది రెవెన్యూ జనరేషన్ అవుతుంది కానీ స్ట్రెస్ ఫ్రీ రెవెన్యూ జనరేషన్ అవుతుంది. సో ఇట్లా మీరు అప్పుడు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో అది ఇన్కమ్ వచ్చినా రాకపోయినా మీకు పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ రిటైర్మెంట్ కార్పస్ ఉంటుంది. Yeah. సో ఇట్లా ప్లాన్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సో మెడికల్గా ఒకటి అండ్ ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్ ఈ త్రీ అనేది కూడా డిఫరెంట్ ఫండ్స్ పెట్టేసుకోవాలి. డిఫరెంట్ ఫండ్స్ అనేది కూడా సెట్ చేసుకొని పెట్టుకుంటే సెట్ అయిపోతాం. అండ్ కార్పస్ ఫండ్ ఎప్పుడైతే మనం అనుకుంటామో దానికి తగ్గట్టు వచ్చిన తర్వాతే మనం రిటైర్మెంట్ తీసుకుంటే హ్యాపీగా మనం మిగతా లైఫ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. యా, అండ్ దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది ఏంటంటే డింక్ అని చెప్తున్నారు ఇప్పుడు. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని నో కిడ్స్. ఇప్పుడు 30 అంటే అక్రాస్ 30 ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ టర్మ్. కానీ సార్ ఏంటంటే ఈ డింక్ అనే యూసేజ్ అనేది కూడా సో వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది, కానీ మన ఇండియాలో రాదని నేను అనుకుంటాను. కానీ మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూసి కొన్ని యూట్యూబ్లో ఒకసారి మీరు సెర్చ్ చేసి చూడండి, చాలా మంది ఫాలో అవుతున్నారు డింక్ అనేది. ఫాలో అవుతున్నారు కానీ ఇన్కమ్ ఇంపార్టెంటే, కాకపోతే కిడ్స్ కూడా అలాగే ఇంపార్టెంట్ అని ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ప్రెషర్ అనేది కూడా వేరే రకంగా. అది ఒప్పుకుంటాను నేను, కాదన్నట్లేదు. మనం యాజ్ ఎ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇండియన్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. కానీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఇప్పుడు హైలీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కిడ్స్ వద్దనుకుంటున్నారు. ఎందుకు వద్దనుకుంటున్నారంటే వాళ్ళకి ఇంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళ ఫీలింగ్ అనమాట. దట్స్ ఇండివిజువల్ చాయిస్. మనం అది కరెక్టా తప్ప అని మనం ఏం చెప్పలేము. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ కల్చర్స్, వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్, వాళ్ళ ఇండివిజువల్స్కి రిలేటెడ్ ఉంటుంది. కాకపోతే ఈ ఎర్లీ రిటైర్మెంట్ ప్రెషర్ వల్ల డింక్ అనేది కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎర్లీ రిటైర్మెంట్ కావాలన్న ప్రెషర్ పెంచుకొని మనకి కిడ్స్ ఉంటే తొందరగా కారు అని చెప్పేసి డింక్ అనేది ఫాలో అవుతున్నారు అనమాట. ఫైర్ నెంబర్కి ఫాలో కావడానికి డింక్ అనేది స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు, డైరెక్ట్గా కాకుండా. ఓకే, సో ఇంకా లోతుగా వెళ్తే ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్, ఇంకా ఫ్యామిలీ రిలేషన్స్ ఇట్లా అన్ని దానిలోకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ. ఒక ఎర్లీ రిటైర్మెంట్లోనే బోల్డ్ అని అయితే ఉంది, చాలా ఉన్నాయి. సో అందుకే మీకు ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ కావడం కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది, ఎక్కడ వరకు మనం బౌండరీస్ పెట్టుకోవచ్చు, ఇది మనకు సూట్ అవుతుంది, ఇది మనకు సూట్ కాదన్నమో మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో డింక్ అనే కాన్సెప్ట్ మనకి వర్కౌట్ అవుతుంది అవ్వదు అనేది మీకు అది తెలుస్తుంది. ఫైర్ నెంబర్ కూడా సేమ్ అట్లాగే నేను చేసే జాబ్ నాకు హ్యాపీగా ఉంది, నేను లైఫ్ టైం ఇట్లానే చేసుకుంటూ ఉంటానంటే దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎర్లీ రిటైర్మెంట్. ఎర్లీ రిటైర్మెంట్ కావాలని కూడా అది కూడా సోషల్ ప్రెషర్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లుగా మనకి వెస్ట్రన్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాని ప్రకారమే ఇది ఫైర్ నెంబర్ అనేది బయటకు వచ్చింది. లేదు లైఫ్ టైం మేము చేసే జాబ్ మాకు స్ట్రెస్ లేదు, మేము హ్యాపీగా చేస్తున్నామంటే ఫైర్ కూడా ఈజ్ నాట్ ఇంపార్టెంట్. డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అనమాట. వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు ఈ పారామీటర్స్ ఫాలో అవుతే దే విల్ రీచ్ మోర్ సేఫ్లీ దాన్ అదర్ దాన్ దిస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎర్లీ రిటైర్మెంట్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. గైస్, ఎర్లీ రిటైర్మెంట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఒక ఫైర్ నెంబర్ అనేది కూడా పెట్టుకున్నారు, ఒక కార్పస్ ఫండ్ని కూడా మీరు సెట్ చేసుకున్నారంటే లైఫ్లో మీరైతే ఎర్లీగా రిటైర్ అవ్వచ్చు, అండ్ తర్వాత మీకు అనుకున్న ప్యాషన్ని కూడా మీరు రీచ్ అవ్వచ్చు. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.